ఇది జరిగింది. మనతో పాటు జీవన్ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఎలాంటి మాకు ఈ నిధులు కావాలి, దీనికి మీరు ఖర్చు చేయండి అని చెప్పేసి మీరు ఈ సభలో తెలుసుకున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే అందరికీ కూడా తెలుసు. విద్యనే కాదు, ఉద్యమాలకు అడ్డ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే, భారతదేశంలోనే చారిత్రకమైన గడ్డ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ. అంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈరోజు విశ్వవిద్యాలయం ఉస్మాన్ విశ్వవిద్యాలయం. ఇక్కడ నుంచి వెళ్ళి మేధావులు, శాస్త్రవేత్తలు, విజ్ఞానవంతులు, దాంతోపాటు రాజకీయ నాయకులు ఎంతోమంది ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఉత్పత్తి కర్మాగార కేంద్రంగా ఈరోజు ఉస్మాన్ విశ్వవిద్యాలయం ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం అన్నీ కూడా గమనించాలి. విద్యా ప్రమాణాలు ఏ విధంగా తగ్గిపోయినట్టే, ఒక దేశం మీద ఈరోజు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు కానీ లేకుంటే కరోనా లాంటి వైరస్ను పెట్టి ఆ దేశాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆ దేశంలో ఉన్నటువంటి విద్య నాణ్యతను తక్కువ చేస్తే ఆటోమేటిక్గా ఆ దేశం ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా కనబడుతుంది. దాదాపు 12 సంవత్సరాల నుండి ఈరోజు విశ్వవిద్యాలయాలన్నీ, ఉస్మాన్ యూనివర్సిటీ అనే కాదు, దాదాపు అలాంటి విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా ఈరోజు సంక్షోభంలో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాయి. అడుగడుగున సమస్యలతో విలేవ తాండవం చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ స్పందించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. మొన్నటికి మొన్న వచ్చినటువంటి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1000 కోట్లతోటి ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ చేస్తా అన్నారు. అంటే మేము ఏమనుకుంటున్నామంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంగా మేము అద్దాల మేడలు, ఆర్భాటాలు కోరుకోవట్లేదు. మేము ఇక్కడ విద్య ప్రమాణాలు పెరగాలి, జ్ఞాన సంపద ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు విశ్వవిద్యాలయం ఉండాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం మేము మన పురాతన విశ్వవిద్యాలయం అంటే నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు, అక్కడ తక్షశిల విశ్వవిద్యాలయం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మన తాళపత్ర గ్రంథాలు తగలబెట్టినప్పుడు దాదాపు 3 నెలల పైజీలకు 18 రోజుల పాటు తగలబడ్డాయి. అలాంటి జ్ఞాన సంపదను మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాలి. ఆ విధంగా విశ్వవిద్యాలయం డెవలప్ చేయాలి. అద్దాల మేడలు, లగ్జరీ లైఫ్ అనేది మేము కోరుకుంటలేము. జ్ఞాన సంపద మాకు కావాలి. విజ్ఞానవంతులుగా ఈరోజు మేధావులుగా ఉన్నటువంటి ఒకప్పుడు 20-30 ఏళ్ళ కిందట దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి చూసుకుంటే బ్రిటిష్ వారు కానీ, లండన్, అమెరికా, జపాన్, జర్మన్, రష్యా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు భారతదేశానికి వచ్చి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఏ విధంగా ఉంది, అరే ఇంత అద్భుతంగా ఉందని చెప్పి ఇక్కడ రీసెర్చ్ చేసి ఆ దేశాలకు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిర్రు. అరే అట్లాంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు నిర్లక్ష్యంతో, సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. అరే అన్ని దేశాలు మన ఉస్మాన్ యూనివర్సిటీ చూసి అక్కడ పోయి ఇంప్లిమెంటేషన్ చేసి డెవలప్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ రిటర్న్గా సైకిల్ సిస్టమ్ తిరిగినట్టు మనం మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి మళ్ళీ డెవలప్ చేసుకునేది. మనం ఏమంటున్నామంటే ఈరోజు నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం లాగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ డెవలప్ కావాలని కోరుతున్నాం. మేము కోరుకున్నది ఏంటంటే ఆర్భాటాలు, అద్దాల మేడలు, లగ్జరీ లైఫ్ మేము కోరుకోవట్లేదు. జ్ఞాన సంపదను మాకు కావాలి, మా విజ్ఞానం అంతా మాకు కావాలని. జ్ఞాన సంపద అంటే ఏంది? ఈరోజు మనం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం పేర్లు పెట్టుకున్నాం. ఒక డాక్టరు కార్డియాలజిస్టు, ఒక డాక్టర్ దీనికని పెట్టుకున్నాం. ఒక మ్యాథ్స్ సంబంధించిన ప్రొఫెసర్ ఈ మ్యాథ్స్ అని, కెమిస్ట్రీ, ఫిజిక్స్, తర్వాత సంస్కృతి సంబంధించిన లాంగ్వేజెస్ ఇవన్నీ పెట్టుకున్నాం. మన ఋషులు మునులు ఏ విధంగా పాఠాలు చెప్పారు? అప్పుడున్నటువంటి ఈరోజు విద్యార్థులు, మీరు మొన్న ఒక ఎమ్మెల్యే అలా అలా అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం చూస్తున్నప్పుడు ఒక అబ్బాయిని గ్రౌండ్కి గేమ్స్ ఆడ రాదురా అంటే లేదు మా అమ్మ ఫోన్ ఇస్తలేదు అనే పరిస్థితికి మనం తయారైనాం. అరే గ్రౌండ్ అనేది మర్చిపోయిన పరిస్థితి ఈరోజు మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం. కాబట్టి మన యొక్క పురాతన శాస్త్రవేత్తల ప్రకారము, మన ఋషులు మునులు, మన శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కాదు, ఈ భూమి గుండ్రంగా ఉన్నది, జీరోని ఎప్పుడో కనిపెట్టినాం. కానీ కాలక్రమేణా మనము చేతిరాత ద్వారా రాయకపోవడం వల్ల అవన్నీ వాళ్ళ పేర్లుగా లిఖితపూర్వకంగా ఉండిపోయినాయి. ఇప్పటికి కూడా వాళ్ళు అనుకుంటాం. నేనేమంటున్నా అంటే మన జ్ఞాన సంపద అనేది మనకు కావాలి. ఇప్పటికి కూడా నేను 3 నెలల పాటు 18 రోజులు తగలబడ్డ గ్రంథాలు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా మ్యూజియంలలో పెట్టారు. అవన్నీ తీయండి, వెలిక్కి తీసి అట్లాంటి విశ్వవిద్యాలయాలను డెవలప్ చేసే విధంగా ఈరోజు విశ్వవిద్యాలయాలు డెవలప్ కావాలని కోరుతున్నాము. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు హబ్బుని ఏర్పాటు చేయాలి, ఇంక్యుబేషన్ సెంటర్ను పెట్టాలి. దాదాపు ఒక 10 అంతస్తుల బిల్డింగు అద్దాల మేడ కట్టేసి టెక్నాలజీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్ కోసము ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టి మల్టిపుల్ యాంగిల్ ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్ చేసే విధంగా విద్యార్థులను చైతన్యం చేయాలి. వాడు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫోర్త్ ఇయర్కి వచ్చే వరకు వాడు రెజ్యూమ్ తయారు చేసుకోలేని పరిస్థితి ఈరోజు నెలకొన్నది విశ్వవిద్యాలయాల్లో. నేనేమంటున్నానంటే వాడు ఫస్ట్ ఇయర్లోనే కలవాలి, సెకండ్ ఇయర్లోనే వాడు పార్ట్ టైం జాబ్ లేక
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి. ఆ విధంగా అప్డేట్ వర్షన్లో మనం ముందుకెళ్ళాలి. ఇంకా కూడా ఎప్పుడో పాతకాలం మనుషులు లేక ఈరోజు గ్రౌండ్ లేకుండా, జ్ఞానం లేకుండా, ఈరోజు శరీరానికి ఎక్సర్సైజ్ లేకుండా ఈరోజు విద్యార్థులు ఆ విధంగా తయారు చేస్తుంది ఈ ప్రభుత్వాలు కూడా. కాబట్టి మార్పు అనేది మొదలు కావాలి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కంకణం కట్టుకుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు అన్నింటిలో కూడా మార్పు రాబోతుంది. మన జ్ఞాన సంపదను విజ్ఞాన కేంద్రాలుగా, మేధావులుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఏబీవీ చేయబోతుందని తెలియజేస్తున్నాము. ఇప్పుడు 1000 కోట్లు నిధులు ఇస్తానని చెప్పేసి అని అంటున్నారు కదా, దేని మీద మీకు అంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? స్టూడెంట్స్ ఏమి మాకు కావాలి అని చెప్పేసి అని అన్నారు. దాదాపుగా ఒక 5 సంవత్సరాల క్రితము అబ్బాయిలు దాదాపు 70% ఉండేది. ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోయిందంటే 68% ఈరోజు మహిళలు రావడం జరుగుతుంది విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి. వాళ్ళందరికీ కూడా అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికి కూడా హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి. ప్రతి ఒక్క పీజీ విద్యార్థి అందరికీ కూడా, యూజీ బీటెక్ విద్యార్థులకు, ఎంసీఏ విద్యార్థులకు, ప్రతి ఒక్క విద్యార్థికి, విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క విద్యార్థులకి అందరికి కూడా స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు యూనివర్సిటీలో ఇవ్వాలి. ఆ విధంగా డెవలప్ చేయాలి. అదేవిధంగా రీసెర్చ్ చేసినటువంటి పరిశోధక విద్యార్థులు అందరికీ కూడా ఫెలోషిప్లు ఈ యొక్క యూనివర్సిటీ ప్రభుత్వాల ఎవరో ఒకరు కేటాయించి వాళ్ళ పరిశోధనను ఎక్కువ ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కూడా పనిచేయాలని ఏబీపీ కోరుకుంటుంది. ఇప్పుడు రిక్రూట్మెంట్ 2013 నుంచి జరగలేదు, ఈ 2 సంవత్సరాలు అసలు జరగలేదని చెప్పేసి అని అన్నారు మీరు మీటింగ్లో. సో ఇంకా అంటే దానికోసం కూడా కావాలని చెప్పేసి అని అంటున్నారు. 100% అండి. మనకు దాదాపు 2007 రిక్రూట్మెంట్ తర్వాత 2013 రిక్రూట్మెంట్ తర్వాత ఇంతవరకు జరగలేదు. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో 8888 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 1930 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అంటే కేవలం ఒక 500-600 మంది ప్రొఫెసర్లతోటి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లతోటి నడకన సంక్షోభంలో ఈరోజు విశ్వవిద్యాలయాలు కొట్లాడుతున్నాయి. ఈరోజు న్యాక్ అగ్రిగేషన్ కూడా రావట్లేదు. కనీసం ఏ ప్లస్లు దాదాపు ఈ ఒక 60-70 సంవత్సరాల క్రితం నుంచెల్లే ఏ ప్లస్ గ్రేడ్ తోటి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉంటే ఈరోజు ఏకే పరిమితమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు ర్యాంక్ సిస్టంలో చూసుకుంటే భారతదేశము ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే 2 డిజిట్స్గా ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇది ఇప్పుడు దాదాపు 3 డిజిట్కు పడిపోయిన నిర్లక్ష్య పరిస్థితి కనబడుతున్నది. దీని అంతటి కారణం ఏంటంటే పరిశోధన లేకపోవడము, విజ్ఞానవంతులను తయారు చేయలేకపోవడం. ఒకప్పుడు బ్యూరోక్రాట్స్ ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, సీఈఓలుగా బిజినెస్ చేసినటువంటి తయారు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలకు కేవలం ఏదో ఒక ఉద్యోగం సరిపోతుంది, కూలి నాలు చేసుకునే పరిస్థితి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి జరిగింది. అంటే దీన్ని తప్పనట్లేదు. ఏ పని చేసినా రెక్కాడితే డొక్కాడని పరిస్థితులు ఈరోజు విశ్వవిద్యాలయం ఉన్నది. నేనేమంటున్నంటే ఇంత జ్ఞాన సంపద ఈ భారతదేశానికి, రాష్ట్రానికి అందించినటువంటి విశ్వవిద్యాలయాన్ని మొత్తం సంక్షోభంలో పరిచి నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి? నేనేమంటున్నంటే నూతన ఒడివడికతోటి జనరేషన్ తగ్గట్టు ఆ విధంగా డెవలప్ చేయాలి. ఈరోజు చిన్న పిల్లలు, అబ్బాయిలు చూస్తుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్నే ఒక సాఫ్ట్వేర్ని కనుక్కుంటారు. అలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళకు ఫెలోషిప్లు కేటాయిస్తూ వాళ్ళ ప్రాజెక్టుకు సాయం చేసే విధంగా వెళ్ళిపోయాలి. ఈరోజు ఎంతోమంది మేధావులుగా తయారవుతున్న వాళ్ళందరూ కూడా కోచింగ్ పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను? మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము. ఈరోజు ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యం కాదు. ఈరోజు సమస్యతోటి కొట్లాడాల్సింది విద్యార్థులే, పోరాడాల్సింది విద్యార్థులే. ఈరోజు యుద్ధం చేయాల్సింది కూడా విద్యార్థులని తెలియజేస్తున్నా. ఎందుకోసమంటే ప్రభుత్వాల మీద, అధికారుల మీద మనం మాట వదిలిపెట్టేసి మనం స్వేచ్ఛగా ఉంటున్నాం. అది కాదు, ఆ సమస్య సొల్యూషన్ అయ్యేంత వరకు. ఈరోజు చూసుకున్నట్టయితే స్కాలర్షిప్ల విషయంలో కానీ, మన క్లాసులు సరిగ్గా లేకపోయినా కానీ, ఈరోజు హాస్టల్ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కానీ అవి మన తప్పులే. కాబట్టి కొట్లాడాల్సింది మనమే, పోరాడాల్సింది మనమే, యుద్ధం చేయాల్సింది కూడా విద్యార్థులని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా లేదు, ఈ అధికారులు సరిగ్గా లేరని అనకూడదని, అది మనము ఆలోచించుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుతున్నాం.